హాయ్ అండి అందరికీ. మీరు నూతన సంవత్సరం ఎలా జరుపుకున్నారు? కామెంట్లో అయితే చెప్పేసేయండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ నూతన సంవత్సరం మనం స్వీట్తో అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఛానల్. నేనైతే క్యారెట్ కీర్ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. ఒక బౌల్ పంచదార, 3 బౌల్స్ పాలు, 4 యాలకులు, మీకు కావాల్సిన జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు అయ్యేలాగా క్యారెట్ తీసుకొని శుభ్రంగా పైన తోలు అలా తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చివర్లో కట్ చేసేసుకొని అలా నీట్గా అన్నీ కట్ చేసేసుకొని క్యారెట్ కోరైతే తీసుకొని శుభ్రంగా అలా నీట్గా కోరేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పు వరకు అయితే ఆ క్యారెట్ తురుము మనం కోరుకోవాలి. క్యారెట్ని ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యమే కానీ అనారోగ్యం అయితే ఉండదండి. ఒక బౌల్ వరకు క్యారెట్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 10 రూపాయల నెయ్యి ప్యాకెట్ అయితే తీసుకుని వేసాను. తర్వాత జీడిపప్పులు, కిస్మిస్లు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించి పక్కకు తీసుకోవాలి. ఈ క్యారెట్ కీర్ అనేది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక బౌల్ క్యారెట్ తురుము వేసి 5 నిమిషాల వరకు వేగించుకోవాలి. అలా గరిటెతో కలుపుకుంటూ వేగించుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల వరకు వేగించుకోవాలి. తర్వాత 3 కప్పులు పాలు వేసుకొని పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి కవర్ చేసేయండి. మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి క్యారెట్ అంతా మెత్తగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగిస్తేనే క్యారెట్ అనేది చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇది రెడీ అవడానికి ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. తర్వాత ఒక కప్పు పంచదార వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. జీడిపప్పు, కిస్మిసే కాదండి, బాదం పప్పు, ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. ఈ క్యారెట్ కీర్ అంతా చిక్కబడిన తర్వాత కిస్మిస్లు, యాలకులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సార్ అయితే చేస్తే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. ఇలాంటి క్యారెట్ కీర్ రుచి చూస్తే స్వీట్ అన్న ప్రతిసారి ఇదే స్వీట్ కావాలంటారు. నేనైతే వేడివేడిగా టేస్ట్ చేసేద్దామని చెప్పి బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం జీడిపప్పులు, కిస్మిస్లతో అలా గార్నిష్ చేసుకొని తింటే మీ హస్బెండ్కి, మీ పిల్లలకి ఇలా అయితే ఒకసారి చేసేవండి. వాళ్ళు ఏమంటున్నారో కామెంట్లో అయితే చెప్పేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.